పూరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. నమస్తే అండి. మీ పేరు? పూజిత. పూజిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల నుంచి. చీరాల. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మనోజ. మనోజ గారు మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? సిస్టర్స్. కజిన్ సిస్టర్స్ అన్నమాట. ఓకే, సో వంటలు చేయడానికి రెడీయా మీ ఇద్దరు? రెడీ. ఓకే, సో తెలుసు కదా ఊరించే వంటలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే, చూసేద్దామా మరి? ఓకే ఓకే, సో మరి చూసేద్దామా మీకు ఇవాళ ఏముందో, వెజిటబుల్ ఉందో లేకపోతే ఏముందో. ఇదైతే మాత్రం చాలా బరువుగా ఉంది, సో డెఫినెట్లీ వెజిటబులే అనుకుంటున్నా. చూద్దామా? ఓకే, గుమ్మడికాయ. ఆహా, ముఖ్యంగా పండుగల టైంలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, సో మరి బాగా ఆలోచించుకోండి, టైం తీసుకోండి. ఎవరికైతే ఫస్ట్ రెసిపీ గుర్తొచ్చిందో వాళ్ళు చెప్తే వాళ్ళు చేసేద్దురు కానీ. ఓకే, టైమర్ ఆన్ చేసేస్తున్నాను, బాగా ఆలోచించుకుని ఆ తర్వాత చెప్పండి. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో మరి గుమ్మడికాయతో ఏం చేయొచ్చబ్బా? నాకు ఇస్తే నేనేం చేస్తాను? నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు కదా. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాం, ఎవరు చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. కజిన్స్ ఇద్దరు చూసుకుంటున్నారు, ఏంటో మరి హెల్ప్ చేసుకుంటున్నారా? సో ఎవరికన్నా గుర్తొచ్చిందా? ఫస్ట్ నేను చేస్తాను. ఓకే, ఏం చేస్తారు? గుమ్మడి జీరా రైస్ చేస్తాను. ఓకే, సూపర్. ఓకే ఓకే, 32 సెకండ్స్లో చెప్పారబ్బా. యాక్చువల్లీ ఎక్కువ టైం తీసుకున్నారు, బట్ అయినా మంచి రెసిపీ చూస్ చేసుకున్నారు. ఓకే, గుమ్మడి జీరా రైస్ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే ఓకే, గుమ్మడి జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, వేయించిన జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. కొంచెం ఆయిల్ వేద్దాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేయిద్దాము. ఓకే, తర్వాత వెల్లుల్లి, కొంచెం కరివేపాకు. ఓకే, వుడెన్ స్టిక్ తీసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ అండి జీడిపప్పు వేద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గుమ్మడి తురుము వేద్దాము. గుమ్మడి తురుము. ఓకే, సో గుమ్మడి తురుము అంతా కూడా కొంచెం బాగా వేయించేసుకోవాలన్నమాట. కొంచెం వేగితే ఫ్లేవర్ వస్తుంది బాగా. పూజిత గారు పూజ చేశారా? చేసామండి. అయిపోయిందా? అయిపోయింది. మీరు చేసుకున్నారా? యాక్చువల్లీ అమ్మవారికి ఎంత బాగా ఆవిడని అందంగా అలంకరించి మనం పూజ చేస్తామో, అలాగే పూజ చేసే వాళ్ళు కూడా అందంగా అలంకరించుకుంటే ఆవిడకి ఇష్టం అంటారు. సో మీరిద్దరు కూడా అలాగే బాగా రెడీ అయ్యి వచ్చారు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో కొంచెం ఈ గుమ్మడి కాస్త ఫ్రై అవ్వాలి కదా. కొంచెం లిడ్ కూడా పెడతాం. ఓకే, లిడ్ పెట్టేసుకుందామా? ఏం చేస్తూ ఉంటారు పూజిత గారు మీరు? నాది బీటెక్ కంప్లీట్ అయిందండి. జాబ్ సర్చింగ్లో ఉన్నారనమాట ప్రస్తుతానికి. ఓకే, సో మరి వంటలు అవన్నీ ట్రై చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు. ఓకే, సో కాస్త పచ్చిదే వేశారు కాబట్టి ఒక 5 minutes అన్న పడుతుందేమో కదా. కొంచెం అది మగ్గేదాకా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ జీరా ఎలా తీసుకుంటున్నారు? జీరా పౌడర్ వేస్తానండి కొంచెం. ఓకే, జీరా పౌడర్లో మీరు ఫ్లేవర్ అలా తీసుకుని వేస్తారనమాట. ఓకే, చూద్దామా అండి? ఓకే, ఇంకా చాలు. సరిపోతుందా? ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఉడికించేసుకున్న పచ్చి బఠానీ. సో మీ అక్క బాగా హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు? అవునండి, వంటల్లో చేస్తారు బాగా. రైస్ యాడ్ చేసుకుందామా? ఓకే,
యాక్చువల్లీ గుమ్మడితో మనం రైస్ ఐటమ్స్ చేసుకోవడం కొంచెం తక్కువ కదా. బాగుంది కాంబినేషన్, కానీ రైస్తో చేసుకోవడం ఇలా బాగుంది. సో రైస్ వేసేసుకుని ఫుల్ కలిపేసుకోవాలి. దీనిలో కొంచెం మిరియాల పొడి యాడ్ చేద్దామండి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి. ఓకే, నెక్స్ట్ జీరా పొడి కూడా యాడ్ చేద్దాము. సో ఇదంతా కూడా కొంచెం ఘాటుగా ఉండబోతోంది అనమాట. మీరు మిరియాల పొడి కూడా వేశారు కదా? అవునండి. ఇది ఇంకా అయిపోయినట్లయింది. కొంచెం జీలకర్ర వేయించుకున్నది ఉంది, అది కొంచెం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, జీలకర్ర వేయించేసుకుని యాడ్ చేస్తున్నారా? అవునండి. ఓకే, అయిపోయిందండి. అయిపోయినట్లయింది. మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయండి. జీరా పొడి, మిరియాల పొడి అన్నీ వేశారు, అండ్ గుమ్మడి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ ఆపేద్దామా? ఓకే, రెడీ అయ్యింది. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, గుమ్మడి జీరా రైస్ రెడీ అండి. దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి జీరా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీంట్లో గుమ్మడి తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, అన్నం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, గుమ్మడి జీరా రైస్ రెడీ.